ఏ, నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి పోతా. నాకు బిస్కెట్, నాకు కొత్త పెన్సిల్ కావాలి. నాకు కొత్త పెన్సిల్ ఇస్తేనే నేను స్కూల్కి పోతా. నాకు వద్దు, నేను అస్సలు పోను స్కూల్కి. చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి కదా. అగ్ని పరీక్షలో ఈరోజు జడ్జిల తీరు కూడా అట్లనే ఉండే అని చెప్పేసి అలిగేసి మళ్ళా ఫస్ట్ శ్రీముఖి వచ్చేసి వీళ్ళతో ప్రామిస్ చేయించుకొని జడ్జిలు అలక తీరి వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చి అప్పుడు కుర్చీలలో కూర్చొని ఇంక మొదలు పెట్టినరమ్మా షోస్. ఏం మొదలు పెట్టినరో చూద్దాం. ఇంకా పదండి. ముందైతే ఒక ముగ్గురిని పిలిచిండ్రు, పవన్, మర్యాద, మనీష్ అండ్ షాకిబ్. ఎందుకంటే వాళ్ళు వర్స్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ అంట. అందుకని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ముగ్గురిని ఒక టీం లాగా, మీ ముగ్గురిని ఇక మీరేం నిరూపించుకోండి అయ్యా, ఇక మీ ముగ్గురు ఒక టీం అని చెప్పేసి చెప్పేసి వాళ్ళ ముగ్గురులోకి వెళ్ళి ఒక క్యాప్టెన్ ని చూస్ చేసుకోమన్నారు. కింద మీద పడి వాళ్ళైతే పవన్ ని క్యాప్టెన్ అన్నారు. ఇక దానికి కూడా మన జడ్జిలు మామూలు ఊరుకుంటారా, ఎందుకు క్యాప్టెన్ అంటే నేను ఒకసారి కూడా చేయలేదు అని చెప్పేసి పవన్ చెప్పడం వల్ల అబ్బా అసలు మీకు అస్సలు అర్థం కాదు అని చెప్పేసి జడ్జిల తీరు అబ్బా మామూలుగా లేదబ్బా. ఈ జడ్జిలు అగ్ని పరీక్ష అనేది అక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ కి కాదు, జడ్జిలకు కాదు, జడ్జిలతో మనకు అగ్ని పరీక్ష లాగా ఉంది ఈ షో. ఏంటో సరే, ఇంకా వాళ్ళ ముగ్గురిని క్యాప్టెన్ సెలెక్షన్ అదే లీడర్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో ముగ్గురిని చూస్ చేసుకోమని వాళ్ళకే ఛాన్స్ ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి శ్రేయ, నాగా అండ్ శ్వేతని చూస్ చేసుకున్నారు. ఈ ముగ్గురిని చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్యలో ఎవరినైతే ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకోమన్నారో అట్లనే ఒక్కొక్కరు అందరు అయిపోయినాక ఆ టీం వచ్చేసి శ్వేతాని లీడర్ చూస్ చేసుకున్నారు. తర్వాత ఇంకో టీం వచ్చేసి అనుషాని లీడర్, అనుష, ప్రియా అండ్ హరీష్ ఒక టీం. సో అనుషాని లీడర్ గా చూస్ చేసుకున్నారు. తర్వాత వచ్చిన టీం వచ్చేసి కల్కి, దివ్య అండ్ శ్రీజ. అందులో కల్కి లీడర్ గా చూస్ చేసుకున్నారు. ఇక తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కళ్యాణ్, దాలియా అండ్ ప్రసన్న వచ్చేసి ఒక టీము. అందులో వచ్చేసి మన కళ్యాణ్ లీడర్ అయిపోయాడు. సో వీళ్ళందరికీ వచ్చేసి చిన్న చిన్న గేమ్స్ పెట్టారబ్బా. ఏంటంటే రియలా ఫేకా అనేది ఒక గేమ్. ఏం లేదు, ఇద్దరు మనుషులు వస్తారు. వాళ్ళలో ఎగ్జాంపుల్ ఇద్దరిలో ఒకరు సింగర్ ఉంటారు. ఇంట్లో సింగర్ ఎవరో గుర్తుపట్టాలి, లేదంటే ఒక డాన్సర్ ఉంటారు, డాన్సర్ ఎవరో గుర్తుపట్టాలి. ఇంకొకటి ఏం పెట్టిండ్రు, ఇద్దరు పొడుగు జుట్టు వేసుకొని వస్తారు. ఇంట్లో ఒరిజినల్ జుట్టు ఎవరిది, ఫేక్ జుట్టు ఎవరిదో గుర్తుపట్టాలి. ఇట్లాంటివన్నీ కొంచెం పెట్టిండ్రు అనమాట. ఇట్లాంటి సోది గేమ్లు మనం చిన్నప్పుడు కూడా ఆడుకొని ఉండము, చిన్నప్పుడు కూడా చేసి ఉండము. ఇదంతా మనం చూడాల్సిన కారణం ఏర్పడింది. ఏం చేద్దాం చెప్పండి. ఇట్లాంటి గేమ్స్ అన్ని మొత్తానికైతే అయిపోయినాయి. ఒక్కొక్క గేమ్లో ఒకరు చూస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కరు వస్తారు. వాళ్ళందరూ వాళ్ళ ఏమనుకుంటున్నారో రాసి ఆడ పెట్టేసేయాలి. అందులోకి వెళ్ళి ఒకరు ఫస్ట్ ఎవరు పెట్టిండ్రో వాళ్ళు విన్నర్ అవుతారు అనమాట. సో అట్లా ఒక్కొక్క పాయింట్ వచ్చింది. లాస్ట్కి అయితే ఈ సోదంతా మనకి ఎందుకు, ఇదంతా ఆల్రెడీ ఈ షో చూసి చాలా సోదిగా ఉంది. ఇంకా ఈ సోదంతా నేను మీతో చెప్పి అర్ధగంట సేపు మన ఆదిరెడ్డి లెక్క చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఈ మాత్రం షోకి కూడా అర్ధగంట చెప్పడం అయితే అవసరం లేదు. సో నేను మీకు సింపుల్ గా ఏం చెప్తా అంటే, ఇందులో ఎవరు గెలిచారు ఇదంతా అయిపోయేసరికి గెలిచిన టీం వచ్చేసి అనుష, ప్రియా అండ్ హరీష్. సో ఈ అనుష, ప్రియా అండ్ హరీష్ వాళ్ళకి 3 పాయింట్స్ వచ్చినాయి. సో వాళ్ళు గెలిచేసారు. యాక్చువల్గా టై బ్రేకర్ అయింది. టై బ్రేకర్ పెట్టిన తర్వాత వీళ్ళకి ఇంకో పాయింట్ వచ్చింది, అందుకని 3 అయినాయి అనమాట. సో వీళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు లాస్ట్ గెలిచిన తర్వాత ఏం చెప్తారు జడ్జిలు వచ్చేసి, అమ్మో మీరు ఏ మాత్రం కూడా చేంజ్ అవ్వలేదు, మాకు మాత్రం ఎలాంటి తేడా కూడా కనిపించట్లేదు మీ దగ్గర, మీకు ఒకటి చెప్తున్నాము మీరు ఇంకొకటి చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ రొటీన్ సోది మొదలైంది. మీరు పెట్టే గేమ్స్ కొంచెం బాగుంటాయి కదా, వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలిసేది. సోదిలో గేమ్లు పెట్టేసి దీనిలో కూడా ఏం లేదు అనుకుంటే ఇంకా చెప్పడం ఎందుకు, అసలు ఆ మాత్రం గేమ్స్ ఎందుకు? చిన్న పిల్లలు కూడా ఇట్లాంటి గేమ్స్ ఆడుకోవడానికి అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. కొంచెం చూడండి బిగ్ బాస్, మీరు టీం చూడండి, కొంచెం మంచి గేమ్స్ ఏమైనా పెట్టుంటే బాగుండేది. ఈ చెత్తలో గేమ్స్ పెట్టి బిగ్ బాస్ నడవట్లేదు, అగ్ని పరీక్ష నడవట్లేదు, అగ్ని టీఆర్పీ రావట్లేదు అని కొట్టుకుంటే ఏం వస్తుంది చెప్పండి? చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసి మీకు చెప్పాను కదా, ఇంకా అనుష వాళ్ళ టీం విన్ అయిపోయింది. ఇంకా మన జడ్జిలకు ఒక ఎల్లో కార్డు గొడవ ఒకటి ఉంటది కదా, ఎప్పుడెప్పుడు ఇద్దామా అని చెప్పేసి చేతిలో పట్టుకొని మన నవదీప్ ఇట్లా చూపిస్తా ఉంటాడు కదా. సో అలా ఆ విధంగా ఇవాళ ఈ ఎల్లో కార్డు వచ్చేసి మన డాలియా షరీఫ్కి ఇచ్చారమ్మా. పాప మా అమ్మాయికి ఆ గుంట కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి.
పాపం అనిపించింది నాకు. కానీ ఏం చేయలేము, జడ్జిలు అంతే మరి. జడ్జిలకు ఇక్కడ ఒకటి ఉంటుంది, ఎక్కడ నుండి చెప్తా ఉంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు, మనకు తెలిసిందే కదా. అలా జరిగిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికో ఒకరికి ఇవ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు ఇక తప్పదు, మాకైతే ఎవరూ నచ్చలేదు కానీ ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇస్తున్నాం అని చెప్పేసి ఇంకా దానికి తోడు ఒక డైలాగ్, గుడ్డిలో మెల్ల అంట. అంటే ఇంకా ఏదో గుడ్డి కాకుండా కనీసం మెల్ల అన్న ఉంది కదా, కనీసం కనబడినైతే కనబడుతుంది కదా అనే ఉద్దేశంలా సరే మంచి పర్ఫార్మెన్స్ లేకున్నా ఎవరికో ఒకరు అయితే ఇవ్వాలి కాబట్టి ఆ ఉన్న వాటిల్లో మంచి పర్ఫార్మర్కి ఇద్దామని చెప్పేసి అంటున్నారు. నాకు అప్పుడే ఒక్కటే ఇమ్మీడియట్గా ఒకటి స్ట్రైక్ అయింది. ఏంటంటే గుడ్డిలో మెల్ల, మనం కూడా ఇంకా ఏది లేక అది చూస్తున్నట్టుగా ఉంది. అదే అనిపించింది నాకు కూడా. సరే అదేదో ఇంకా ప్రియాకి ఇచ్చేసారమ్మా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పేసి ఒక స్టార్ పెట్టేశారు. పెట్టేసిన తర్వాత షో అయిపోయింది. ఇంకా నేను కూడా ఓడగొట్టేసి, లేకపోతే మీరు బోర్ ఫీల్ అవుతారు, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా బోర్ ఫీల్ అవుతారు. అందుకని ప్లీజ్ మర్చిపోకండి, కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చాలా మంది చూస్తున్నారు, ఎవరు చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ, మీకు దండాలు చూసినందుకు.